తాటి చెట్ల ఎత్తు తక్కువగా ఉండేలా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్లను మంత్రి పంపిణీ చేశారు. తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికులు చనిపోతున్నారనే ఉద్దేశంతో ఈ కాటమయ్య కిట్లు తయారు చేశారని మంత్రి తెలిపారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి ఈ కిట్ ఇస్తామని, ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుని, పార్లమెంటు సభ్యుని నిధులు కూడా వెచ్చించి ఈ రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రోడ్ల మీద వేరే చెట్లు పెడితే ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చర్చించారన్నారు. 50% తాటి ఈత చెట్లను కాల్వలు, రోడ్ల పక్కన, చెరువుల గట్లపైన నాటాలన్నారు. ఈ కిట్లను గీత కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మార్చు తర్వాత గీత కార్మికులకు మోపిడులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్స్ చిత్తారి పద్మ, వల్లప్ రాజు, ముఖ్య సరోజన, ఎక్సైజ్ అధికారులు, జిల్లా అధికారులు, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఐఐటి ఇంజనీర్లు చాలా కాలంగా దీని మీద పరిశోధన చేసి ప్రాణాలు ఒకే చెట్టు మీదకే పడి పిట్టల్లాగా ఎగిరిపోతా ఉన్నారు. కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా ప్రాణాలు కాపాడాలని కొంత యువకులు ఈ పరిశోధన చేసి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కిట్టును తయారు చేసినారు. నేను ఈ కిట్టు తయారైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఈ కిట్టుకు సంబంధించిన గీతా కార్మికులకు ప్రాణాలు పోకుండా ఉంటుంది, దీన్ని మనం రాష్ట్రం మొత్తం ఇవ్వాలంటే దానికి సంబంధించి తానే ప్రత్యక్షంగా చూస్తా అని చెప్పి ఇబ్రాహీం నగర్ ఇబ్రాహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్లో స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు కూడా గమనించున్నారు. వారి కళ్ళ ముందరే కాన్స్ట్రక్ట్ ఎక్కుతూ పోతాన్ని కింది తీసేసినాక కూడా ఎట్లా ఆ ప్రాణాలు కాపాడుతూ కింద పడకుండా ఉండేది అనేది ఇప్పుడు ట్రైనర్ కూడా చెప్పాడు. ఇక్కడ నాకు తెలిసి అంతా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి ఎలా ఉంటుంది, ట్రైనింగ్ తీసుకోండి. ఇది నిన్నగా సుందరగిరి నుంచి మా తిరుపతి రెడ్డి మండల కాంగ్రెస్ ఫోన్ చేసాడు అన్నట్లా గీతా కార్మికుడు చెట్టు మీకే వాడు చనిపోయాడు అన్నాడు. నిజంగా బాగా ఎందుకంటే సరే ఆయన పేరు ఉందా లేదా, ఇక్కడ చాలా మంది 10,000 మంది ఉండొచ్చు గీత వృత్తిలో ఉన్నారు. కానీ ఇప్పుడు మనం పొద్దుకు తీరే రాష్ట్రం మీద 2-3 లక్షల మంది ఉన్నారు. ముందుగా 10,000-20,000 ఇస్తా ఉన్నాం. అట్లా అందరికి ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి ఇవి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తాటి చెట్టు ఎక్కే గీతా కార్మికుడికి కాటమయ్య రక్ష కవచాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. కానీ మీరు దయచేసి కిట్ వచ్చే లోపల మీరు కూడా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. అందుకే కుల సంఘాల నాయకులందరూ వేదిక మీకు రమ్మన్నా, ఎక్సైజ్ అధికారులను కూడా రమ్మన్నారు, బీసీ శాఖ దీన్ని అమలు చేస్తున్న అధికారులను కూడా రమ్మన్నారు. వీళ్ళందరూ కలిసి క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చే కాడ ఎక్కడ కూడా క్యాంపెయిన్ చేయకుండా 100% శిక్షణ ఇవ్వండి. ఆ శిక్షణ పొందిన తర్వాత ఆ స్థానిక ప్రజాప్రతినిధి మీద కూడా మాకు శిక్షణ అయింది, కాటమయ్య రక్షణ అడిగే విధంగా వాళ్ళు పోతే ప్రభుత్వంతో పాటుగా ఇతర నిధులను కూడా తీసుకొని శాసనసభ్యుల నిధులు కావచ్చు, పార్లమెంట్ సభ్యుల నిధులు ఎన్టీఎఫ్ కావచ్చు, ఈ విధంగా తీసుకొని ఆ నిధుల నుంచి కూడా ఈ కాటమయ్య రక్ష కవచాలను కొని గీతా కార్మికులందరికీ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను రక్షించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నామని మనం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దయచేసి చాలా కాలం తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు ఈఎస్ గారు చెప్పినారు, తార్చెట్టుకే పడి వృత్తికి పనికిరాక చనిపోతే లేదా చికిత్స చేసుకోవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేక రకమైన చూస్తే వాటి గురించి మాట్లాడుతున్న మనందరూ కూడా మనసులో బాధ కలుగుతూ ఉంది. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, సరే వృత్తి నడుస్తూ ఉంది, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకోవడంతో పాటుగా ఇంతకుముందు లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి గారు చెప్పినట్టుగా భవిష్యత్తులో పిల్లల్ని చదివిపించి ఉన్నత స్థానాలకు పోవాలని కూడా మీ పిల్లల మీద శ్రమపడి వాళ్ళని చదివించేటువంటి ప్రయత్నం కూడా చేయండి. వృత్తి నడవాలి. రేపు పొద్దున
పిల్లలు ఉన్నత అవకాశాలను పొందాలి. ఆ విధంగా పోయే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చెట్లు కూడా ఎత్తు తక్కువ ఉండే విధంగా హైబ్రిడ్ సంబంధించిన వ్యవసాయ పరిశోధన జరిగే గీతాలని ఒకటి లేదా ఎక్కువగా రాబోయే కాలంలో ఈతకాలకు సంబంధించి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కావచ్చు. దాంట్లో ఎక్కడ సైకాలజికల్గా బాగా ఇబ్బంది అవుతుంది, ఫిజికల్గా బాగా బరువు సమస్య అవుతుంది. కాబట్టి ఈత చెట్లకు సంబంధించి రాబోయే కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లా వేరే చెట్లు అన్ని పెడితే రోడ్ల మీద అవి మళ్ళీ చెట్లు ₹1 కూడా మనకి ఇయ్యగా నీడలుస్తాయి. తాటి ఈత చెట్లు పెడితే కొన్ని వందల వేల మందికి ఉపాధి తాటి మంటతో సహా అనేక రకాలు ఉపయోగపడతాయి. కాబట్టి వ్యవసాయ శాఖ, ఈజీఎస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, అన్ని ఫారెస్ట్ శాఖ అందరికీ కూడా చెప్పినాడు 50% పెట్టే చెట్ల 50% చెట్లు తాటి ఈత చెట్లు పెట్టాలి. అవి స్థలం మీ దగ్గర ఉండడమే కాదు, రోడ్డు వెంబడి కానీ లేదా కాలువల దగ్గర కాలువల వెంబడి కానీ మీరు ఎక్కడెక్కడ మీ ఊర్ల నుంచి ఉన్నారో మీ ఊర్లో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా కాలువ ఉన్నా రోడ్డు వెంబడి ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 మొక్కలు పెట్టాలి. రేపు భవిష్యత్తుకి పిల్లలకు ఉపయోగపడతాయి అనేటువంటి ఒక సంకల్పం కూడా తీసుకోవాలని మనందరూ కోరుతా ఉన్నా. నాకేమన్నా రోడ్ల పడ్డ నాకు ఈత వనాలను పెంచే బాధ్యత మీ అందరూ హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నారు. పెడతారా? గట్టిగా నినేస్తలేదు. నీళ్ళు వస్తే కలుగుతా ఎందుకంటే నీళ్ళు పోసి పెట్టిరా. అదే నీళ్ళు తప్పకుండా మీరు ఎక్కడైనా మీ గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా జీవో ఉంది, లేదా మీరు ఎక్కడైనా వనం ఉంటే ఎక్కడ వనం ఉంటే అక్కడ బోరిస్తా, బోర్తో నీళ్ళు పెట్టుకోవచ్చు. దానికి అవసరం కానీ ఉండదు. రోడెంబడి ఇక్కడ నుంచి హుస్నాబాద్ నుంచి నాగసముద్రం దాకా రోడెంబడి పెడితే బోర్లు రావు. 5 ఎకరాలు తాగేనంటే మీరు పెట్టుకోండి, బోర్ బరాబర్ ఇస్తా. వాళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద చెప్తా ఉన్నా, మీరు ఎక్కడైనా ఇళ్ళ కూడా చెట్లుండి వనం ఉండి నీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే వెంటనే అక్కడ బోరు మీరు నాకు ఒక చిన్న కాగితం ఆర్గనైజేషన్ కూడా కోరుతా ఉన్నా. మీరు వెంటనే ఆ ప్రతిపాదన ఇవ్వండి. ఆ బోర్ అయితే బాధ్యత రాజే అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అది కాక మిత్రులు చెప్పినాడు ఎక్స్ప్రెషియా ఆరోజు ప్రకటించినాడు. కొంత ఇబ్బంది అయినట్టు నాకు తెలియదు కానీ తప్పకుండా పాత కేసులన్నింటికి సంబంధించిన పేమెంట్ వీలైనంత తొందరలోనే చేసే బాధ్యత నాదే మాట మనం చేస్తూ తప్ప ఈరోజు ఆ ఎలవ తల్లి దీవెనతోటి కాటమయ రక్ష మనందరికీ సంబంధించి ఉపాధిలో వృత్తిలో ఉన్న వాళ్ళ ప్రాణాలు రక్షించబడాలనే ఆకాంక్షను మరి ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ లో పంపిణీ చేసుకుంటున్నారు. మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. మిగతా వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని మనం సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా